హలో అండి, నమస్తే. ది బ్లాస్ట్ శ్రీ సుధామయ్య గారి రచన. ఫ్లాష్ 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 బ్రేకింగ్ న్యూస్. ఒక్కసారిగా ఉలికిపడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పోలీస్ శాఖకు సవాలు. దేశంలో పెను సంచలనం. మీడియాకు చేతి నిండా పని. ఒకేసారి ఒకే రోజున వేర్వేరు రాష్ట్రాల్లో 12 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. వీరందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో అందాల రాణులుగా ఎంపికైన వారే. ఒకే కోవకు చెందినవారు ఒకే రోజు కిడ్నాప్ కావడం ఆందోళనకు దారితీస్తుంది. ఆయా రాష్ట్రాల పోలీస్ స్టేషన్లలో ఒకే రోజు కిడ్నాప్ కేసులు నమోదైన ఆధారంగా ఈ కిడ్నాప్ల వెనుక పెద్ద క్రైమ్ నెట్వర్క్ ఉన్నట్టు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు రాష్ట్రానికి ముఖద్వారంగా పేరొందిన ప్రాంతం ట్యూటికోరిన్, తూత్తుకుడి ఓడరేవు తీరంలో ఆగి ఉన్న 2-3 నౌకలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఒక పక్కగా సెల్వానా వాణిజ్య నౌక ఆగి ఉంది. ఆ నౌక కెప్టెన్ అయిన సిరాజ్ ఆందోళనగా అటు ఇటు తిరుగుతున్నాడు. నౌకలోకి ప్రవేశించిన పర్మిట్ అధికారులు అక్కడున్న వస్తువులను పరిశీలించసాగారు. ఇలా పర్మిట్ అధికారులు నౌక తనిఖీకి రావడం కొత్త కాకపోయినా కొత్త రూల్స్ ప్రకారం నౌకను క్షుణ్ణంగా తనిఖీ చేయడం సిరాజ్కు ఆందోళన కలిగిస్తుంది. కానీ ఆ ఆందోళనను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉలికిపాటును దాచుకుంటూనే ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుంది అతడి వాలకం. నౌకలో ఒక పక్క ముడి ఇనుము బొగ్గులతో పాటు కంబళ్ళు, ఉన్ని వస్త్రాలు, తోలు వస్త్రాలు పేర్చి ఉన్నాయి. వాటన్నిటినీ పరిశీలిస్తూ నౌక మొత్తం కలిగి చూసిన అధికారులు ఒక చోట ఆగిపోయారు. అక్కడ ఒక గది పరిమాణంలో ఏవో వస్తువులు పేర్చి ఉన్నాయి. వాటి దగ్గరగా వెళుతున్న అధికారులను ఆపడానికి ఏం చెయ్యాలా అని సిరాజ్ ఆలోచించసాగాడు. పర్మిట్ అధికారులు ఇంతలో ఆ వస్తువులను బయటకు తీశారు. అవి వస్త్రాల సంచులు. వాటి మధ్య డిటెక్టర్ను పెట్టబోతుండగా ఆగండి అని వినిపించింది. అందరూ ఆ వైపుగా తిరిగి చూశాడు. అక్కడ ఒక పర్మిట్ డైరెక్టర్ ఉన్నాడు. అతన్ని చూసిన పర్మిట్ అధికారులు సల్యూట్ చేస్తూ డిటెక్టర్ అతడికి అందించారు. అతడు ఆ డిటెక్టర్ను అందుకొని అక్కడ ఇక్కడ పరిశీలించాడు. తర్వాత పెద్ద పరిమాణంలో వస్త్రాల సంచులను పేర్చిన చోటుకు వెళ్ళాడు. ఆ సంచుల మధ్య డిటెక్టర్ను ఉంచి లాఘవంగా డిటెక్టర్లో ఉన్న సౌండ్ బీపర్ను పనిచేయకుండా చేశాడు. తర్వాత చెక్ చేస్తున్నట్టు నటిస్తూ డిటెక్టర్ను బయటకు తీశాడు. యథాప్రకారం డిటెక్టర్ బీపర్ను ఆన్ చేసి అక్కడున్న వారికి ఇచ్చేశాడు. అధికారులు నౌక నుండి వెళ్ళిపోయారు. జరిగింది చూసిన సిరాజ్ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. కదలకుండా అక్కడే ఉన్న ఒక కలాసితో సైగ చేస్తూ పక్కకు కదిలాడు. ట్యూటికోరిన్ తీరం నుండి మెల్లిగా ముందుకు కదిలింది సెల్వానా నౌక. క్రమంగా వేగం పుంజుకొని ముందుకు సాగింది. కలాసి వేషంలో ఉన్న ఆ వ్యక్తి సిరాజ్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ కలిసి నౌక మీదకు వచ్చారు. అక్కడున్న వస్త్రాల సంచులను తొలగించగానే కొంతమేర నౌక పైన ఉండే డెక్ కనిపించింది. అటు ఇటు చూసి తమను ఎవరూ గమనించలేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ డెక్ మీదున్న చెక్కను తొలగించారు. ఆ చెక్క కింద లోపలికి దిగటానికి మెట్లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి నౌక అడుగు భాగంలో ఉన్న గదిలోకి ప్రవేశించారు. అక్కడ కిడ్నాప్ చేయబడిన 12 మంది అమ్మాయిలు. వారందరికీ చేతులు కట్టేసి ఉన్నాయి. అందరూ భయంతో బిగుసుకుని ఉన్నారు. వారి పక్కనే బాంబులు నింపిన సంచులు. సిరాజ్తో వచ్చిన కలాసి ఆ అమ్మాయిల్ని చూస్తూ, మీలో ఎవరైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తే చూడండి, మీ పక్కనే బాంబులు ఉన్నాయి. అవి పేలాయంటే మీరందరూ నామరూపాలు లేకుండా పోతారు. కాబట్టి బుద్ధిగా కదలకుండా కూర్చోండి అని క్రూరంగా నవ్వుతూ వారిని హెచ్చరించాడు. తర్వాత ఆ గది తాళం బిగించి ఇద్దరూ కలిసి నౌక మీదకు వచ్చారు. గదిలో బంధించిన అమ్మాయిలు భయంతో వణికిపోతూ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టారు. వారిలో ఒక అమ్మాయి మాత్రం తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏడుస్తున్న అందరినీ చూస్తున్న ఆ అమ్మాయి, ముందు మీరందరూ ఏడుపు ఆపండి అంది. ఆ అమ్మాయి మాటలు విన్న అందరూ ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆ అమ్మాయిని చూశారు. వాళ్ళందరినీ చూస్తున్న ఆ అమ్మాయి, నా పేరు సుహానా. మనమందరం వీళ్ళ వలలో చిక్కుకున్నాం. వీళ్ళు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళి ఎవరికో అమ్మేస్తారు. కానీ మనకు ఆ ప్రదేశం చేరే వరకు సమయం ఉంది. ఇక్కడ నుండి తప్పించుకోవడానికి మార్గం వెతుకుదాం. చివరి నిమిషం వరకు పోరాడుదాం. ఇప్పుడు మనకున్న ఆ సమయం అత్యంత విలువైనది. ఆ సమయాన్ని మనల్ని రక్షించుకోవడానికి ఉపయోగిద్దాం. ఏడవటానికి కాదు అని చెప్తూ మిగిలిన వారిలో ధైర్యం నింపింది. సుహానా మాటలతో వారందరికీ కాస్త ధైర్యం వచ్చింది. ఏం చెయ్యాలా అని అందరూ చర్చించుకోసాగారు. నౌక పైన ఉన్న సిరాజ్ తన గదిలోకి వెళ్ళాడు. అతడి వెనుక ఉన్న కలాసి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయేంతలో అతడి దగ్గర ఉన్న ఫోన్ మోగింది. ఫోన్లో అవతల వ్యక్తి చెబుతున్న మాటలు వింటుంటే ఆ కలాసీకి మొహంలో రంగులు మారసాగాయి. కంగారు పడుతూ మాట్లాడసాగాడు. ఫోన్ పెట్టేశాక ఆందోళనగా సిరాజ్ వద్దకు వెళ్ళాడు. సిరాజ్ ఆ కలాసీని చూసి ఏమైంది అని అడిగాడు. మా బాస్ ముస్కర్ నుండి ఫోన్ వచ్చింది. కిడ్నాప్ చేసిన అమ్మాయిల గురించి అప్పుడే అంతటా గగ్గోలు మొదలైందట. ఆ కేసును ఛేదించే పని కూడా మొదలైందట అని చెప్పాడు. ఆ కలాసీ కంగారు పడుతూ. సిరాజ్కు వెన్నులో వణుకు మొదలైంది.
తాను డబ్బు మీద దురాశతో ముస్కర్ ముఠాతో చేతులు కలిపాడు. ముస్కర్ సామాన్యుడు కాదు, పేరు మోసిన మాఫియా డాన్. అమ్మాయిలను పిల్లలను కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మడంలో అతడిదే అన్నవేసిన చేయి. ఒక్క కేసులో కూడా దొరకకుండా తను అనుకున్నది చేయడం అతడి ప్రత్యేకత. ఏదైనా తేడా వచ్చిందంటే తమ తప్పు ఉన్నా లేకపోయినా ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. సిరాజ్ భయంతో పట్టిన చెమటను తుడుచుకున్నాడు. ఆ కళాసి, మనం ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం, తర్వాత రాబోయే తీరం ఏది అని అడిగాడు సిరాజ్ను. దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించాం, ఇంకో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే కులశేఖర పట్టణం వస్తుంది అని చెప్పాడు సిరాజ్. కులశేఖర పట్టణం చేరుకునే ముందు తీరంలో నిర్మానుష ప్రదేశంలో నౌకకు లంగరు వేసి ఉంచు, ప్రయాణికులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించు. అదే సమయంలో నేను ఆ అమ్మాయిలను మరో పడవలోకి ఎక్కిస్తాను. ఇదంతా నీకు నాకు తప్ప మరెవరికీ తెలియకూడదు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కళాసి. సుహానా మాట్లాడుతుంటే ధైర్యంగా అనిపించింది మిగిలిన వారికి. బాగా ఆలోచించి ఏం చేయాలో వారికి వివరించింది సుహానా. అతి కష్టం మీద ఇద్దరమ్మాయిలు తమ నోటితో సుహానా చేతులను కట్టేసిన తాడును విప్పదీశారు. సుహానా అందరి దగ్గరకు వెళ్ళి వారి చున్నీలు తీసుకుంది. ఆ చున్నీలను ఒకదానితో ఒకటి తన దగ్గరున్న సేఫ్టీ పిన్నులతో తగిలించసాగింది. అలా తగిలించిన ఆ చున్నీలు పొడవుగా తయారయ్యాయి. దానిని తన డ్రెస్కు అడ్డంగా వేసుకుంది. తర్వాత తన చేతులకు తాడు కట్టుకుని ఎప్పటిలాగే కూర్చుంది. కులశేఖర పట్టణ తీరం. సెల్వాన నౌక ఒక చోట లంగరు వేసి ఉంది. అమ్మాయిలను బంధించిన గది అడుగు భాగంలో ఉన్న అత్యవసర ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం నుండి కళాసి ఆదేశం ప్రకారం ఒక్కొక్క అమ్మాయి అక్కడున్న చిన్న పడవలోకి దిగుతున్నారు. ఆ పడవ నుండి అక్కడే ఒక పక్కగా ఆపి ఉన్న సబ్మెరీన్లోకి పంపిస్తున్నారు. 11 మంది అమ్మాయిలు ఆ సబ్మెరీన్లోకి వెళ్ళాక చివరి అమ్మాయిగా సుహానా అత్యవసర ద్వారం వద్దకు వచ్చింది. కళాసి కొంచెం ఏమరపాటుగా ఉండటం గమనించి తన మీద వేసుకున్న పొడవైన చున్నీ నీటిలో పడేటట్టుగా ముందుకు దూకింది. గాలివాటుకు ఆ చున్నీలు నీటిలో పడిపోయాయి. అది చూసిన సుహానా హమ్మయ్య అనుకొని కళాసితో పాటు సబ్మెరీన్లోకి ప్రవేశించింది. కళాసి లోపలికి వెళ్ళాడు. సబ్మెరైన్ నడుపుతున్న వ్యక్తి వద్దకు వెళ్ళి తొందరగా కదలమని ఆదేశించాడు. ఆ ఆదేశం వినగానే సబ్మెరీన్ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి కళాసిని చూశాడు. ఆ వ్యక్తిని చూసిన కళాసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ వ్యక్తి మాఫియా డాన్ ముస్కర్. ఐఎన్ఎస్ విహార్ సముద్ర జలాల్లో విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంది. విజయ్ చౌహాన్ కెప్టెన్. 100 మంది నావికులతో పాటు ఆయుధగారంలో దాదాపు 60 తేలిక రకమైన టర్పిడోలు ఉన్నాయి. సీ వారియర్ విమానాలను నడపగల సామర్థ్యం ఉన్న విహార్ విమాన నౌక కెప్టెన్ విజయ్ చౌహాన్ ఆధ్వర్యంలో సముద్రంలో ముందుకు సాగింది. సముద్ర జలాలలో నీటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతున్న విహార్ నుండి సముద్ర ప్రాంతాన్ని నిశితంగా పరికిస్తున్నాడు విజయ్ చౌహాన్. కొద్దిసేపటి తర్వాత సముద్రంలో సుదూరంగా తదేకంగా చూస్తున్న విజయ్కు ఏదో వస్తువు కొట్టుకొస్తున్నట్టు కనిపించసాగింది. తన వద్ద ఉన్న శక్తివంతమైన బైనాక్యులర్స్తో చూడగా ఆ కనిపిస్తున్నది ఎవరివో దుస్తులని అర్థమైంది విజయ్కు. వెంటనే విహార్ నౌకను అటువైపుగా మళ్లించమని ఆదేశించాడు. ఆ ప్రాంతంలో ఎవరైనా నీళ్లలో దూకారేమో అన్న అనుమానం కలిగింది విజయ్ చౌహాన్కు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న విహార్ నౌక నుండి మరింత పరిశీలనగా గమనించాడు విజయ్. అవి దుస్తులు కాదని చున్నీలని గమనించాడు. వాటిని డెక్కు మీదకు తెప్పించాడు. అవి ఒకదానికొకటి జతపరిచి ఉన్నాయి. అది చూసిన విజయ్ చౌహాన్కు ఎక్కడో అనుమానం మొదలై బలపడసాగింది. అమ్మాయిల చున్నీలు ఒకటి కాదు, మొత్తం 12. అవి కూడా ఒకదానితో మరొకటి జతచేసి ఉన్నాయి. అతని మెదడు చురుగ్గా ఆలోచించసాగింది. అవి కేవలం సముద్రంలో కొట్టుకువచ్చిన చున్నీలు కావు. చున్నీలకు ఉన్న సేఫ్టీ పిన్స్ ఒక పద్ధతి ప్రకారం ఒక హింట్ ఇస్తున్నట్టుగా, ఒక ఆపదను సూచిస్తున్నట్టుగా ఉన్నాయి. నేవీలో పనిచేస్తున్న అతడికి ఆ విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఏదో జరిగిందని, ఎవరో ప్రమాదంలో చిక్కుకున్నారని ఇట్టే గ్రహించగలిగాడు విజయ్. నావిగేషనల్ సిస్టమ్ రూమ్లో ఒక కంప్యూటర్లో డిస్ప్లే అవుతున్న న్యూస్ని కనురెప్ప వేయకుండా జాగ్రత్తగా గమనించసాగాడు విజయ్ చౌహాన్. ఒక న్యూస్ మీద అతడి కళ్ళు ఆగిపోయాయి. అది వివిధ రాష్ట్రాల నుండి కిడ్నాప్ అయిన 12 మంది అమ్మాయిల గురించి వస్తున్న వార్తలు. అవన్నీ జాగ్రత్తగా చూశాడు విజయ్. ఆ వార్తలకి, ఆ దొరికిన చున్నీలకి ఏదో బలమైన లింక్ ఉన్నట్లు అనిపించింది. ఆలోచిస్తూ తిరిగి డెక్ మీదకు వచ్చాడు. సముద్రపు నీటిని యథాలాపంగా చూస్తున్న విజయ్ చౌహాన్కు దూరంగా తిమింగిలం అంత ఉన్నది ఏదో నీటిలో ముడుంగన మురిగినట్లుగా అనిపించింది. క్షణంలో 1000 వంతు సమయంలో, కేవలం లిప్తపాటు కాలంలో సముద్రంలో మునిగినది ఏమిటో విజయ్ చౌహాన్కు అర్థం కాలేదు. తిమింగళం కాదని బలంగా అనిపించింది. ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకున్నాడు. నీటిలో మునిగిన దాన్ని జాగ్రత్తగా స్ఫురణకు తెచ్చుకుంటున్నాడు. ఒక్కసారిగా మైండ్లో ఫ్లాష్ అయింది. అది ఫ్యాన్లో తిరుగుతున్న ప్రొపెల్లర్.
సబ్మెరైన్లు మాత్రమే నీటిలో మునగ్గలవు, వాటికి మాత్రమే ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఈ ఆలోచన రాగానే విజయ్ చౌహాన్కు ఎక్కడో ఉన్న చిక్కుముడి ఇక్కడ విడిపోతున్నట్లుగా అనిపించింది. ఆ సబ్మెరీన్లో కిడ్నాప్ అయిన అమ్మాయిలు ఉన్నారేమో అన్న ఆలోచన వేగంగా కమ్ముకున్నది. అది డీజిల్తో నడిచే సబ్మెరీన్ కాబట్టి డీజిల్ మండి జనరేటర్ పనిచేయాలి, అంటే ఆక్సిజన్ ఉండాలి. నీటి లోపల ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ కోసం నీటి అడుగున ఉన్న సబ్మెరైన్లు నీటిపైకి తప్పక వస్తాయని విజయ్ చౌహాన్కు చప్పున స్ఫురించింది. వెంటనే విహార్ నౌకలో ఉన్న కొంతమంది డైవర్స్ను నీటి అడుగున ఏం జరుగుతుందో పరిశీలించమని ఆదేశించాడు. అతడి ఆదేశంతో అక్కడున్న 10 మంది డైవర్లు సముద్రపు నీటిలోకి డైవింగ్ చేస్తూ కిందకి జారిపోయారు. సబ్మెరైన్ నడుపుతున్న ముస్కర్ దానికి అమర్చిన పెరిస్కోప్ ద్వారా 360 డిగ్రీల కోణంలో సముద్రం పైభాగాన గమనిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆక్సిజన్ కోసం నీటిపైకి సబ్మెరీన్ను తీసుకొచ్చాడు. ఇంతలో ఎంతో దూరంలో ఉన్న ఐఎన్ఎస్ విహార్ నౌక ముస్కర్ కంటపడింది. ఆ నౌకలో ఉన్నవారికి తన సబ్మెరీన్ కనిపిస్తే చిక్కుల్లో పడతానని భావించిన ముస్కర్ రెప్పపాటులో తిరిగి నీటిలోకి దిగిపోయాడు. కానీ ఆ రెప్పపాటు కాలంలోనే సబ్మెరీన్ను విజయ్ చౌహాన్ చూశాడు. నీటి అడుగు భాగానికి వెళ్లిన డైవర్లు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా గాలిస్తున్నారు. కానీ వారికి ఏమీ కనిపించడం లేదు. మరింత ముందుకు వెళ్ళాక వారికి నీటి అడుగున వెళ్తున్న సబ్మెరీన్ వెనుక భాగం కనిపించింది. వెంటనే వారిలో ఒక డైవర్ నీటిపైకి వచ్చి జీపీఎస్ ద్వారా విజయ్ చౌహాన్కి సమాచారం అందించారు. తక్షణమే వారున్న ప్రాంతానికి విహార్ నౌకలో ఉన్న సెమీ సబ్మెరైన్లను పంపించడానికి ఉద్యుక్తుడయ్యాడు విజయ్ చౌహాన్. కేవలం 15 నిమిషాల్లో 4 సెమీ సబ్మెరైన్లు సముద్ర జలాల్లో ప్రవేశించి ముస్కార్ వెళ్తున్న వైపుగా ముందుకు సాగాయి. పెరిస్కోప్ ద్వారా ఆ 4 సబ్మెరైన్లను చూశాడు ముస్కార్. తన సబ్మెరైన్ వేగాన్ని మరింత పెంచాడు. సముద్ర గర్భంలో సినిమా ఫక్కీలో చేజింగ్ జరుగుతోంది. విజయ్ చౌహాన్ ఉన్న సబ్మెరీన్ మరింత ముందుకు దూసుకువెళ్తోంది. మిగిలిన వారు అతన్ని అనుసరిస్తున్నారు. విజయ్ చౌహాన్ కళ్ళు మెదడు వేగంగా పనిచేస్తున్నాయి. రెప్పవేయకుండా చూస్తున్నాడు. ముస్కార్ నడుపుతున్న సబ్మెరీన్ దూరాన్ని అంచనా వేశాడు. శిక్షణలో తాను నేర్చుకున్న విషయాలను సాహసంతో ముడివేశాడు. గట్టిగా ఊపిరి పీల్చి గాల్లోకి డైవ్ చేశాడు. మిగిలిన వారు కూడా అలాగే డైవ్ చేశారు. ఒక్కసారిగా భూమి కంపించినట్టు, సముద్రంలో సునామీ వచ్చినట్టు ఉలిక్కిపడ్డాడు ముస్కార్. ఎదురుగా విజయ్ చౌహాన్. నో చాయిస్ ముస్కార్, లొంగిపోవడమో చచ్చిపోవడమో, ఓన్లీ వన్ ఆప్షన్ అతని వైపు చూస్తూ అన్నాడు విజయ్ చౌహాన్. అలా అంటూనే అతని కళ్ళు అన్వేషిస్తున్నాయి. అప్పుడు కనిపించారు 12 మంది అమ్మాయిలు. విజయ్ చౌహాన్ను వారందరూ చూశారు. కెప్టెన్ డ్రెస్లో ఉన్న అతన్ని చూడగానే వారందరికీ పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. ముస్కార్ మెదడు చురుగ్గా ఆలోచిస్తుంది. ఈ సమయంలో తనను తాను కాపాడుకోవాలంటే ఒక్క ఉదుటున ఆ అమ్మాయిల దగ్గరికి పరిగెత్తాడు. తన దగ్గర ఉన్న గన్ను అమ్మాయిల తలకి గురిపెట్టాడు. మిస్టర్ ఆఫీసర్, నా దగ్గరికి వస్తే వీళ్ళ శవాలు మీ దగ్గరికి వస్తాయి, హెచ్చరించాడు ముస్కార్. విజయ్ చౌహాన్ ముస్కార్ వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వు ముస్కార్ని కంగారు పెట్టింది. ఎందుకు నవ్వుతున్నావు? నేను నిజంగానే షూట్ చేస్తాను. ముస్కార్లో భయం, అనుమానం. నువ్వు 1 బుల్లెట్ ఖర్చు చేసేలోగా నీ వెనుక ఉన్న మా ఆఫీసర్ 6 బుల్లెట్లు నీ తలలోకి దించుతారు, తాపీగా అన్నాడు విజయ్. ఉలికిపడ్డ ముస్కార్ వెనక్కి తిరిగాడు. ఆ కొద్ది క్షణాలు చాలు విజయ్ చౌహాన్ లాంటి సాహసి అయిన ఆఫీసర్కు కళ్ళు మూసి తెరిచేలోపే ముస్కార్ని చేరుకున్నాడు. లిప్త కాలంలో అంతా జరిగిపోయింది. ముస్కార్ చేతిలోని గన్ ఓ మూలకు పడింది. అతని 2 చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు. తీరంలో ఆగింది ఓ సబ్మెరీన్. 12 మంది అమ్మాయిలు విజయ్ చౌహాన్తో కలిసి బయటకు అడుగుపెట్టారు. అమ్మాయిల కళ్లల్లో కృతజ్ఞతాభావం. అప్పటికే ఆ వార్త మీడియాకు చేరింది. హోమ్ మినిస్టర్, ప్రధాని, ప్రెసిడెంట్ అందరి నుంచి ఫోన్లలో అభినందనలు. అక్కడున్న కోస్ట్ గార్డ్ అధికారులు సబ్మెరీన్లో ఉన్న బాంబులను బయటకు తీసుకువచ్చారు. విజయ్ చౌహాన్ అమ్మాయిల వైపు చూసి, మీకు నిశ్చితంగా మీ ఇళ్లకు వెళ్ళొచ్చు. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందంతో పాటు సాహసం కూడా మీ స్వంతం. ఆపదలో ఉన్నప్పుడే ఆలోచన రావాలి, ప్రమాదంలో ఉన్నప్పుడే సాహసం చేయాలి, అభినందనపూర్వకంగా అన్నాడు. సాహసం చేసింది మీరు సార్. సాహసం అంటే ప్రాణాలకు తెగించి ఆపదలో ఉన్నవారిని రక్షించడమే అని మీరు నిరూపించారు. అమ్మాయిలు చేతులు జోడించారు. అందులోని సుహానా అనే అమ్మాయి 2 అడుగులు ముందుకు వేసి, సార్, ఒక చిన్న రిక్వెస్ట్ అంది. చెప్పమ్మా అన్నాడు మృదువుగా విజయ్ చౌహాన్. వీడిని అరెస్ట్ చేసి కోర్టులకు తిప్పి మమ్మల్ని సాక్షులుగా పిలిచి మీ సాహసాన్ని కూడా మరొకసారి విచారించి ఇదెంత అవసరమా? వీడు మమ్మల్ని బంధించిన క్షణం నుండి భయంతో చచ్చి బతికాం. ఇలాంటి వీడిని అని ఆగింది. విజయ్ చౌహాన్కు అర్థమైంది. చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడిన ముస్కార్ వంక చూశాడు. ఆయుధాల వ్యాపారం, బాంబులను ఉగ్రవాదులకు విక్రయించడం, మహిళల అక్రమ రవాణా. ముస్కార్ కట్లు విప్పాడు.
తన రివాల్వర్ అతడి వైపు గురిపెట్టి సబ్మెరీన్లోకి ఎక్కించాడు. ముస్కార్ను బయటకు తీసుకువచ్చిన బాంబులను మళ్లీ లోపలికి చేర్చారు. 1 నిమిషం తర్వాత అవి పేలేలా టైమర్ను సెట్ చేశారు. సబ్మెరైన్లో ముస్కార్, ఆయుధాలు, బాంబులు. అమ్మాయిలు ముందుకు పరిగెత్తారు, విజయ్ చౌహాన్తో సహా. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పెద్ద విస్ఫోటనం. ఏ సబ్మెరీన్తో విధ్వంసాన్ని సృష్టించే మారణాయుధాలను, బాంబులను రవాణా చేస్తున్నాడో, ఏ సబ్మెరీన్తో మహిళలను అక్రమంగా తరలించి వారిని విక్రయించడానికి ఆలోచించాడో ఆ సబ్మెరీన్తో సహా పేలిపోయి బూడిదైపోయాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముస్కార్. ముస్కార్ మాకు ఎదురు తిరిగి సబ్మెరీన్తో సహా పేలిపోయి చనిపోయాడు. ఫోన్లో ఉన్నతాధికారులకు చెప్తున్నాడు విజయ్ చౌహాన్. విజయ్ చౌహాన్ ముందుకు వెళ్తుంటే అమ్మాయిలు సెల్యూట్ చేస్తున్నారు. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వారి సాహసానికి నిలువెత్తు కెరటమై అభినందనలు అందిస్తోంది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.